ముందుగా మహిళలందరికీ మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం అంటే ఏమిటి? మహిళా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు? 1917 యుద్ధ సమయంలో రష్యా మహిళలు ఆహారం, శాంతి కోసం సమ్మెకి దిగారు. 4 రోజుల తర్వాత డిమాండ్ చేసి రష్యా సామ్రాట్ నికోలస్ II సామ్రాజ్యాన్ని వదులుకొని వెళ్ళిపోయాడు. మహిళలు ఓటు వేసి హక్కును మొట్టమొదటిగా ఆ రోజు కల్పించారు. మహిళలు సమ్మెకి దిగిన రోజు అన్ని రకాల క్యాలెండర్ ప్రకారం రకరకాల తేదీలు జరుపుకునేవారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8వ తేదీన జరుపుకుంటారు. ఒకప్పుడు స్త్రీ ప్రపంచం అంటే ఏమిటో తెలియదు, తలదించుకుని బతికేది. మహిళలు మాత్రమే వంటింటికి మాత్రమే అంకితమై ఉండేవాళ్ళు. అటువంటి మహిళలు ఈరోజు మార్చి 8వ తేదీన ఎన్నో బాధలు పడి, ఎంతో శ్రమపడి, ఎన్నో ఉద్యమాలు చేసి తమకంటూ ఓటు హక్కును కల్పించుకున్నారు. తాను మగవారితో దేనిలోనూ తీసిపోమని, తక్కువ కామని చెప్పిన రోజు కాబట్టి ఈ రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటారు. ఈరోజు మన తల్లికో చెల్లికో ఉమెన్స్ డే చెప్పడం కాదు, అలా చెప్తే సరిపోదు. మీరు బయట ఉండే ఆడవాళ్ళను గౌరవించాలి. వాళ్ళని చులకన చేయడం, అల్లరి చేయడం, అటువంటివి చేయడం ఆపాలి. అప్పుడే మహిళలు ఇంకా ఎంతో ముందుకు పోతారు. వారికి మనం అండగా లేకపోయినా పర్వాలేదు, వారిని మాత్రం అణిచివేయకండి. ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు. వారికి వంటింటికి మాత్రమే వారిని పరిమితం చేయకండి. వారికి సపోర్ట్ చేయండి. వారిని మీరు ముందు ఉండి నడిపించండి. వాళ్ళ గొప్పతనాన్ని అందరికీ తెలియజేయండి. వారిని గొప్ప స్థాయిలో నిలబెట్టడానికి మీ వంతు కృషి చేయండి. అంతేకాని చులకన చేయకండి. నీకేమీ రాదు అని తెలియదు అని చులకన చేయకండి. ఈ మహిళా దినోత్సవం రోజు ప్రతి ఒక్క మగవారికి నేను ఒకటే చెప్తున్నాను, ఆడవారు చేయలేని పని అంటూ ఏమీ ఉండదు. ఒక మహిళ ఒక బిడ్డని జన్మనివ్వడం, అంతకంటే బాధ మగవారు భరించగలరా? ఒక బిడ్డని 9 నెలలు మోస్తుంది, అంతకంటే బరువు మగవారు మోయగలరా? రోజంతా అలసిపోకుండా పనిచేస్తుంది, అంతకంటే సహనంగా మగవారు ఉండగలరా? సంవత్సరాల తరబడి అదే పనిని, చేసిన పనినే మళ్ళీ విసుగు చెందకుండా, చిరాకు పడకుండా ఓర్పుగా చేస్తుంది. అలా మీరు చేయగలరా? అదే మగవారు చేసిన పనిని ఇంకోసారి చేయమంటే విసుక్కుంటారు. ఇలా ఎన్నో విషయాలలో ఆడవారు గొప్పవారే, కానీ అది మగవారు గుర్తించాలి. అలా గుర్తించిన రోజున ప్రతి ఇంట్లోనూ, ప్రతి ఊర్లోనూ, ప్రతి దేశంలోనూ ఆడవారు బాగుంటారు, ఆనందంగా ఉంటారు. అప్పుడే వారికి నిజమైన మహిళా దినోత్సవం. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే సృష్టే లేదు. అటువంటి స్త్రీని నలుగురిలో చులకన చేయకండి. స్త్రీజాతిని గౌరవిద్దాం. స్త్రీజాతిని ఎన్ని రంగాల్లో ప్రోత్సహిద్దాం. స్త్రీని ఇంటా బయట సమాన హక్కులు ఇచ్చి గౌరవిద్దాం. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. ఆడవాళ్ళు ఎంతో చులకన చేస్తాము, కానీ ప్రతిదానికి ఆధారపడేది మాత్రం వాళ్ళ మీదే. ఎలా అంటారా? దాహం వేస్తే గంగా అంటాము, ఆకలేస్తే అన్నపూర్ణ అంటాము, ఉద్యోగానికి విద్య, ఖర్చుకి లక్ష్మి, మనసుకు శాంతి, ఉదయానికి ఉష, సాయంత్రానికి సంధ్య, ఆపై ఆత్మీయతకు పంచడానికి అమ్మ. ఆకాశంలో సగం అంటాము, అవకాశాలే అసలు ఇవ్వము. ఇంటికి దీపం ఇల్లాలంటాము, వంటింటికి మాత్రమే బందీని చేస్తాము. ఆదిశక్తి అంటాము, అసలు శక్తిని గుర్తించము. అమ్మను పూజించండి, భార్యని ప్రేమించండి, సోదరులను ఆదరించండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ. కావ్య తెలుగు క్రియేషన్ చూస్తున్న ఆడవాళ్ళందరికీ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈ వీడియోని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.